ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024 సంవత్సరం నవంబర్ మాసం 14వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము దక్షిణాయనము శరదృతువు శుక్లపక్షం తిథి శుక్లపక్షం త్రయోదశి నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:01 నుండి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:43 వరకు. తదుపరి శుక్లపక్షం చతుర్దశి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:43 నుండి నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:19 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పూర్ణిమ నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:19 నుండి అదే రోజు అర్ధరాత్రి తెల్లవారితే 16వ తేదీ అనగా 2:58 వరకు. నక్షత్రం అశ్విని నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 3:11 నుండి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:33 వరకు. తదుపరి నక్షత్రం భరణి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:33 నుండి నవంబర్ 15వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:55 వరకు. కరణం తైతుల నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:24 నుండి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:43 వరకు. గరజి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:43 నుండి అదే రోజు రాత్రి 8:01 వరకు. పడజి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 8:01 నుండి నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 6:19 వరకు. భద్ర నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 6:14 నుండి నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:38 వరకు. వారము గురువారము. సూర్యోదయము ఉదయం 6:24 సూర్యాస్తమయము సాయంత్రం 5:36 చంద్రోదయము నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4:14 చంద్రాస్తమయము నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:48 వరకు. యమగండ కాలము ఉదయం 6:24 నుండి ఉదయం 7:48 వరకు. గుళికా సమయము ఉదయం 9:12 నుండి ఉదయం 10:36 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:08 నుండి ఉదయం 10:53 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:37 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. వర్జ్యము రాత్రి 8:59 నుండి 10:24 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. అమృతకాలము సాయంత్రం 6:07 నుండి 7:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి తెల్లవారుజామున 5:37 వరకు. ఈ రోజు పండుగలు వ్రతాలు. విశ్వేశ్వర వ్రతం. సూర్యరాశి తులారాశి అనగా తులారాశిలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు మేషరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవ్వండి ఇవాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది, కానీ మిగిలిన రోజుల కంటే కూడా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. అదృష్టం యొక్క పూర్తి మద్దతుని ఈ రోజు మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు పనులపై నియంత్రణను కలిగి ఉండాలి. మీరు కొన్ని కొత్త ప్రయత్నాలకు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అయితే ఎవరి నుండి కూడా సహాయాన్ని ఆశించకండి. మీ బంధుత్వాలు బలపడతాయి. ఆర్భాటాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. చేయకూడని పని ఒకటి చేయవలసి వస్తుంది కాబట్టి తొందరపాటు స్వభావానికి దూరంగా ఉండండి. అప్పులు చేయడం లాంటివి చేయకండి. సోమరితనానికి దూరంగా ఉండండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఆరోగ్యం ఈరోజు కొంతపాటి ఆందోళన పరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ను సంప్రదించండి. వాహనాన్ని కూడా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈరోజు అప్పులకు దూరంగా ఉండాలి. కొంతమంది కొత్త మిత్రులు కూడా మీకు ఏర్పడే అవకాశం ఉంది.
మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఈరోజు అది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు మోకాళ్ల నొప్పుల సమస్యలు కూడా ఉండవచ్చు. స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనుకునే వృషభ రాశి వారి కళ నెరవేరుతుందని చెప్పచ్చు. అయితే ఆస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడితే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ప్రసంగంపై, మీ ప్రవర్తనపై మీరు నియంత్రణను కలిగి ఉండాలి. ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునేవారు ఆర్థికంగా దృఢంగా ఉండడం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలున్నాయి. మీ పిల్లల్లో ఎవరైనా ఒకరు పరీక్షలో ఫెయిల్ అవ్వడం ద్వారా ఈరోజు మీరు కొంతపాటి ఇబ్బందిని ఎదుర్కొంటారు. వృషభ రాశి వారి కొంతమంది విద్యార్థులు మానసిక మరియు మేధోభారం నుండి ఉపశమనాన్ని పొందుతారని చెప్పవచ్చు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునేటందుకై ఎటువంటి అవకాశాన్ని కూడా వదలరు. మనసులో ఏవీ ప్రతికూల ఆలోచనలను అసలు ఉంచుకోకూడదు. ఈరోజు వృషభ రాశి వారు ఏ పని చేస్తున్నా కూడా చాలా తెలివిగా చేయాల్సి ఉంటుంది. భాగస్వామ్యంతో పనులు చేయాలి అనుకునేవారు ఆ విధంగా చేయడమే మంచిది. అయితే మీ ఆరోగ్యం స్వల్పంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు చేసే ఏ పనైనా సరే తెలివిగా చేయాల్సి ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ఏదైనా ఒక రహస్య మార్గం ద్వారా డబ్బులను పొందుతారు. సంబంధాల పరంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు బాగుంది. మీ ప్రియమైన వారితో మీరు మీ హృదయపూర్వకమైన భావాలను పంచుకుంటారు. అయితే వివాహితులు గొడవలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఏదైనా సమస్యల్లో మీ జీవిత భాగస్వామి మరియు మీ కుటుంబ సభ్యుల మద్దతును తీసుకోండి. చిన్న చిన్న విషయాలకు కోపాలను తెచ్చుకోకండి. మనసులో ప్రతికూలమైన ఆలోచనలను రానివ్వకండి. మీరు చేసే ఏ పనిలోనైనా మీరు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే అది కూడా ఈరోజు పరిష్కారం అవుతుంది. మీరు మీ కృషిని మరియు మీ అంకిత భావాన్ని విశ్వసించాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేటందుకై ప్రయత్నిస్తూ ఉండండి. ఇది మీకు జీవితంలో విజయాన్ని తీసుకువస్తుంది. మీ తండ్రి గారి అడుగుజాడల్లో నడవడం ద్వారా మీరు విజయాన్ని పొందుతారు. ఈ రాశిగల వ్యాపారస్తులు కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని స్వీకరించడం అలవాటుగా చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ వ్యాపారం విజయవంతమవుతుంది. మీ స్నేహితుల ద్వారా మీరు చాలా ప్రజాదరణను పొందుతారు. మీ అన్ని పనులను మీరు ప్రణాళికాబద్ధంగా చేయడం వలన ప్రయోజనం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల మధ్యన కూడా మీరు చాలా పని చేయగలుగుతారు. ఈరోజు మట్టి వ్యాపారానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారి వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో వ్యాపారం గురించిన కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. జీవిత భాగస్వామితో కలిసి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి తాలూకా భావాలను గౌరవించాల్సి ఉంటుంది. మీరు మీ పిల్లల సాంగత్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారిలో కొంతమంది ఈరోజు చట్టపరమైన విషయంలో విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. అయితే ఆర్భాటాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అయితే ఎవరి నుండి సహాయాన్ని ఆశించకండి. మీ ఆరోగ్యం పట్ల, మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధను వహించండి. తండ్రి గారి అడుగుజాడల్లో నడవండి. దీని ద్వారా విజయాన్ని సాధిస్తారు. ఈరోజు వ్యాపారస్తులు అప్పులకు దూరంగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా సోమరితనాన్ని కూడా పక్కన పెడితే అన్ని రంగాలలో మీరే ముందుంటారని చెప్పవచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 7 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.